వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ కేసులో తవ్వే కొద్దీ కొత్త వాస్తవాలు వస్తున్నాయి. తాజాగా నలుగురు మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగుల దగ్గర 100 LSD డ్రగ్ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఆరా తీస్తే నలుగురు ప్రముఖ నిర్మాతలకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల్ని మెయిన్ టార్గెట్ చేసుకుందంటున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అకున్ సబర్వాల్. డ్రగ్స్ మాఫియాపై ఎక్సైజ్ అధికారుల దాడులు ముమ్మరం చేశారు. నిన్న పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ మాఫియాతో ఇతర రాష్ట్రాల్లో ఏమైనా సంబంధాలున్నాయా, పెద్ద తలలు కూడా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. అధికారుల డ్రగ్స్ మాఫియా పైన దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఇవాళ మరొక నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ అంతా కూడా MNC కంపెనీలో పనిచేస్తున్న యువకులే. అయితే దీని సంబంధించి ప్రస్తుతానికి మనకు డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు కూడా మరొక నలుగురిని అరెస్ట్ చేసిన సమాచారం అసలు ఏంటి? నిన్న రైట్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీద దాడి చేయడం జరిగినాయి. పాత కేసు లింక్గా ఈ కేసు ఇంకా 4 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు వాళ్ళ పేరు డీటెయిల్ అన్నీ ముందు పెట్టడం జరుగుతున్నది. ఈ నిన్న నైట్ దాడిలో ఇంకా 100 యూనిట్స్ LSD ఇంకా వేరే పదార్థాలు కూడా రికవర్ అయినాయి. అది వేయింగ్ మరియు అసెస్మెంట్ నడుస్తుంది. సరే అండి, వీళ్ళు నలుగురు అరెస్ట్ చేశారు. వీళ్ళ నలుగురికి కెల్విన్కి సంబంధం ఉందా? వీళ్ళంతా ఒకటే గ్యాంగా? వీళ్ళ నలుగురులో పాత గ్యాంగ్ డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నిఖిల్ శెట్టికి అరెస్ట్ చేసామో ఆయనే మరియు కెల్విన్ కలిసి పని చేశారు. ఆ రోజు దొరకరే, మళ్ళీ నిన్న నైట్ దొరికారు. వీళ్ళకి అదే ప్రకారం వహాబ్కి, అమన్ సింగ్కి మరియు ఈ గ్రూప్కి. సో ఆల్మోస్ట్ అంతా ఒక గ్రూప్, కొంతమంది సీనియర్ పెడ్లర్స్, కొంతమంది జూనియర్ పెడ్లర్స్. సో ఆల్మోస్ట్ ఒక పెద్ద గ్రూప్ లాగా ఉంది. వీళ్ళంతా డ్రగ్స్ ఎక్కడి తీసుకొస్తారు? మీరు చెప్తున్న షికాగో అని చెప్పారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అండి, ఓన్లీ ఒక వహాబ్ కేసులో షికాగో ఉంది. రిమైనింగ్ అందరూ డార్క్ వెబ్ ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసి కొరియర్ ద్వారా సప్లై అయింది. ఓన్లీ వహాబ్ ఒక పర్టికులర్ కేసులో, కుద్దూస్ మరియు వహాబ్ ఒక కేసులోనే షికాగో అంటున్నారు. రిమైనింగ్ అంతా లోకల్ ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్ పేర్స్ బయటకు వస్తున్నాయి. సార్, ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఆయన వాట్సాప్ గ్రూప్లో ద్వారా గ్రూప్లో కట్టారు. అసలు ఏముంది, ఎలా ఉంది ఆపరేషన్? ఎలా ఉంది? దాని మీద పని నడుస్తుంది. నిన్న ఆల్మోస్ట్ 20 స్కూల్స్కి నోటీసెస్ మెసేజెస్ ద్వారా పంపడం జరిగినాయి. ఈరోజు కాలేజెస్ మీద వర్క్ చేస్తున్నాము. అదే కూడా ఈరోజు నైట్ లేకపోతే రేపు ఉదయం వరకు పంపడం జరుగుతున్నది. స్కూల్ స్టూడెంట్స్ గురించి వాళ్ళ పేరు స్కూల్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు, బయట కూడా చెప్పము. వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం అదే చేయము. ఎట్లా సరే, వీళ్ళంతా ఎట్లా గ్యాదరింగ్ అవుతున్నాడు? వాట్సాప్ గ్రూపుల ద్వారా లేకుంటే వేరే సోషల్ నెట్వర్క్ ద్వారా ఎట్లా గ్రూప్ అప్ అవుతున్నారు? ఎట్లా డ్రగ్స్ వీళ్ళకి సరఫరా అవుతుంది? అండి, పియర్ గ్రూప్స్ వాళ్ళు ఒక ఏరియాలో ఉంటున్నారు. వాళ్ళ గ్రూప్స్ ఉండవచ్చు, సేమ్ స్కూల్లో చదువుతున్నారు, లేకపోతే వేరే బయట ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి గ్రూప్స్ ఫామ్ అయ్యి ఆ గ్రూప్లో ఒక మనిషి ఇనిషియల్గా జాయిన్ అయిన తర్వాత పియర్ ప్రెషర్ వల్ల, లేకపోతే ఆయనే చేస్తున్నారు నేను కూడా ట్రై చేస్తాము, లేకపోతే మీరు కూడా ట్రై చేయండి, అలాంటి పియర్ ప్రెషర్ వలన కొంచెం స్ప్రెడ్ అయింది కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు దీని గురించి 100% కన్ఫర్మ్ చెప్పడం కరెక్ట్ ఉండదు. పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? అసలు అంటే వీళ్ళని ఎలా గుర్తించాలి, ఏం చేయాలని చెప్పదలుచుకున్నారా? అండి, నేను ఆల్రెడీ చెప్పాను పేరెంట్స్కి. ఎస్పెషలీ నేను ఓన్లీ LSD గురించి మాట్లాడుతున్నాను, ఏసిడ్ గురించి. మీ పిల్లలు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సెపరేట్గా అవుతున్నారు, లేకపోతే ఒకరొకరు తిరుగుతున్నారు, సోషల్ ఇంటరాక్షన్ తగ్గిస్తున్నారు, రూమ్లో చాలాసేపు 10-12 అవర్స్ బయట రాకుండా ఉంటున్నారు, ఎక్కువ సైలెంట్ అవుతున్నారు, ఎక్కువ తినట్లేదు, అలాంటి మరియు మీ కార్డ్ వాడుతున్నారు, లేకపోతే మీ కార్డు నుంచి లేకపోతే క్యాష్ మిస్సింగ్ ఉంటే, అలాంటి అన్ని సిమ్టమ్స్ కలిసి కనిపిస్తే తప్పకుండా మీరు మీ పిల్లలకి అడిగితే బాగుంటుంది. పిల్లలకి తప్పకుండా అలాంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ కోసం, రిహాబ్ కోసం తీసుకోపోతే బాగుంటుంది. సార్, ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజీలు గుర్తించారు సార్ ఇప్పటివరకు? మనం జస్ట్ అంచనా కొరకు. అండి, నిన్న ఆల్మోస్ట్ 20 స్కూల్స్కి రిక్వెస్ట్ పంపడం జరిగినాయి. ఈరోజు కొన్ని కాలేజెస్కి కూడా పంపడం జరుగుతున్నది. జాబితాలు చాలా పెద్ద ఉంది, కానీ ప్రముఖ్ ఇవి 20-30 వరకు ఉన్నాయి. అయితే డ్రగ్స్ సంబంధించి ఇటు
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే నలుగురిని ఈరోజు కొత్తగా నలుగురిని అరెస్ట్ చేస్తారు, వీళ్ళంతా కూడా కెల్విన్తో గత కొంతకాలం నుంచి పరిచయం ఉండి కెల్విన్తో కలిసి బిజినెస్ చేస్తున్నారు. మిగతా ముగ్గురు ఏదైతే ఉన్నారో కెల్విన్తో పరిచయం కాకుండా వీళ్ళు డైరెక్ట్గా గోవా నుంచి LSD డ్రగ్స్ తీసుకొచ్చి MNC కంపెనీలో వీళ్ళు విక్రయాలు చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నాయి. అయితే ఈ రోజు అరెస్ట్ చేసిన ఇప్పుడు కెల్విన్తో పాటు ఏదైతే కెల్విన్ చెప్పిన విచారణలో ఏదైతే కెల్విన్ చెప్పాడో దాని ఆధారంగా విశ్లేషణ చేసినప్పుడు ఏదైతే అమిత్ శెట్టి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారో, అమిత్ శెట్టి కూడా ఒక పెద్ద పెడ్రల్ అని చెప్పవచ్చు. ఇతను కూడా షికాగో నుంచి డ్రగ్స్ను డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు అమ్ముతున్నారు. అయితే MNC కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇతను ప్రధానంగా ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీ సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా బయటపడింది. అయితే ఇప్పటికీ ఒక నలుగురు ప్రొడ్యూసర్స్, టాప్ ఆఫ్ ద ఉన్న నలుగురు ప్రొడ్యూసర్స్ ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో ఒక ప్రాంతానికే పరిమితమైన ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు ఈ డ్రగ్స్ను డైరెక్ట్గా తీసుకుంటున్నట్లుగా అధికారుల విచారణలో బయటపడింది. దాదాపు 500 నుంచి 1200 మంది విద్యార్థులు ఇప్పటికీ డ్రగ్స్కు అలవాటయ్యారు. ఇది మొత్తం 20 స్కూళ్ళకు సంబంధించి సమాచారం మా దగ్గర ఉంది. ఈ స్కూల్స్ అన్నిటి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి వాళ్ళ ప్రిన్సిపల్కు సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పిల్లల పేర్లు ఎక్కడ బయటికి రాకుండా తాము పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఎవరైతే డ్రగ్కు అడిక్ట్ అయ్యారో ఆ విద్యార్థులని తాము కన్సల్టింగ్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రమేష్ వెట్ల.